నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గాంధీ పార్కులో దీక్ష చేపట్టిన బీసీ సంఘం నాయకులు బీసీ కుల గణన చేపట్టాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్ సమర్థవంతమైన సమగ్ర విచారణతో నేరస్తులకు న్యాయస్థానంలో శిక్ష పడే విధంగా కృషి చేయాలి రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ అధికారుల సమావేశంలో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఈపీ ఆపరేటర్ పోస్ట్ టెస్టులను ప్రారంభించిన మందమరి జీఎం మనోహర్ 180 దరఖాస్తులకు 90 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడి బాధిత ఫిర్యాదులకు వెంటనే స్పందించి సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం భరోసా పోలీసుల పట్ల కలిగించాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీస్ అధికారులచే ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇదివరకే అందిన ఫిర్యాదులు ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలని పోక్సో ఎస్సీ ఎస్టీ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పాటు నేరస్తులకు 100% శిక్ష పడేలా కృషి చేయాలని ఆయన తెలిపారు పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పిటిషన్లకు వెంటనే స్పందించాలని స్టేషన్లో ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందని నమ్మకం భరోసా వారికి కల్పించాలని ప్రతి దరఖాస్తును ప్రాపర్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకై చర్యలు చేపట్టాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వారిపై నిఘా ఉంచాలని గంజాయితో పాటు మత్తు పదార్థాల విక్రయాలతో పాటు రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన డబ్బులను బాధితులకు త్వరగా ఇప్పించాలని కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేసి పోలీస్ అధికారులు నిందితులకు శిక్ష పడేలా నేర సంఘటనలో జరిగిన నిజం చెప్పేలాగా సాక్షులను మోటివేట్ చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు మంచిర్యాల సీఏలు సీసీఎస్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బుద్ధస్వామి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ముత్తి లింగయ్య ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్రావు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఎన్ఐబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆర్ఐలు ఎస్ఐలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను జూలై నెలలోనే నిర్వహించాలని బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద బీసీ ఐక్య కుల సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బీసీ కుల సంఘ అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ సమక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలు అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో నిర్వహిస్తామని బీసీ కుల గణన చేసి వారికి 42% రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగిందని మేనిఫెస్టోలో కూడా చేర్పించి హామీ ఇవ్వడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే బీసీ కులాలను ఏబీసీడీ వర్గీకరణ చేసి 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోలేని పక్షంలో కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టడం జరుగుతుందని అన్నారు గత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను తగ్గించి ప్రజల చేత తిరస్కరించబడినారని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్లకు 42% కల్పించని పక్షంలో అదే గతి పడుతుందని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తులా మధుసూదన్ రావు బీసీ సంఘాల నాయకులు కర్రె లచ్చన్న నిన్నెల నర్సయ్య కీర్తి భిక్షపతి రాజేష్ చంద్రగిరి చంద్రమౌళి బండ సతీష్ లక్ష్మణ్ వెంకటేష్ మల్లేష్ సంజీవ్ రాజు తదితరులు పాల్గొన్నారు కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలు మేము అధికారంలోకి వస్తే 4 నెలల్లోనే బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 42% పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరిస్తా అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అగ్రనేతనే హామీ ఇచ్చినటువంటి సందర్భం అలాగే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఇది మరి గొంతెమ్మ కోరిక కాదు ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బీసీలుగా బీసీ సంఘాలుగా స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 50% పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలని చెప్పి ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 34% ఉన్న రిజర్వేషన్లను మరి 23% తగ్గించింది ఆ యొక్క తగ్గించినందుకే మరి బీఆర్ఎస్ పార్టీకి బీసీ సమాజం తగిన గుణపాఠం చెప్పిందని చెప్పి భావిస్తూ ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో చెప్పినటువంటి హామీని నెరవేర్చడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని చెప్పి భావిస్తూ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఈ అంశం మీద మరి స్పష్టమైన వైఖరితోని ఉండి మరి రాబోయే
జూలైలోనే మరి బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం ముందట దోషిగా నిలబెడతాం. మన అలాగే ఈ రాష్ట్రంలో 56% బీసీ జనాభా ఉంటే మరి అనేక సంవత్సరాలుగా ఈ బీసీ జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల రిజర్వేషన్ల అవకాశాలు కల్పించినటువంటి దాఖలాలు లేకపోవడం బాధాకరం. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో కేవలం 18% అమలు అవుతుందంటే ఇది పూర్తిగా బీసీలపై వివక్ష కుట్రగా భావిస్తాను. ఇప్పటికైనా బీసీలకు రావాల్సినటువంటి మా ఆకాంక్ష కావచ్చు, మా న్యాయమైన డిమాండ్, మా ప్రజాస్వామిక వాటా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం ముందు దోషిగా నిలబెట్టక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలని ఒక బానిసలుగా, బీసీలు అంటే గులాంగిరి చేసే వ్యక్తులుగా, బీసీలు అంటే జెండాలు మోసి నినాదాలు ఇచ్చే వ్యక్తులుగానే ట్రీట్ చేస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా బీసీలను బెడదారిన పెడుతున్నాయి. ఇది ఒకటి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అని కాకుండా అన్నీ ఒకటే ఘటన పడేటువంటి సందర్భం కనబడుతూ ఉన్నది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి రాకముందు నేషనల్ పార్టీ ఉదయంపూర్లో బీసీలకు మేము న్యాయం చేస్తామన్నారు. అదేవిధంగా కామారెడ్డిలో కూడా ఈ రాష్ట్ర పార్టీ వాళ్ళు బీసీ డిక్లరేషన్ బీసీలకు అన్ని విభాగాల్లో సమాన న్యాయం చేస్తామన్నారు. శాసనసభలో ఎన్నికలప్పుడు కూడా అన్యాయం చేసిరు. ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో, కనీసం దీంట్లోనైనా ఏబిసిడి వర్గీకరణ చేసి అన్ని కులాల వారికి, ఇప్పటికే చట్టసభలకు ఉన్నటువంటి కులాలు ఈ రాష్ట్రంలో కోగలాలు ఉన్నాయి. అసలు చట్టసభలలో అడుగుపెట్టినటువంటి వ్యక్తులు ఉన్నాయి. కనీసం సర్పంచులు, వార్డు మెంబర్లు కానటువంటి కులాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఏ కులం ఎక్కడెక్కడ అట్టడు వర్గంలో ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా గణాంకాల ప్రకారంగా బయటికి తీయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం మీద ఉండడమే కాదు, ప్రభుత్వం చెప్పింది కూడా. కాబట్టి చెప్పినటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే బీసీ కులగణన చేపట్టిన తర్వాతనే ఈ యొక్క వచ్చేటువంటి స్థానిక సంస్థలు జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, అన్ని ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా బీసీ కులాల యొక్క జనాభా గణన జరిగిన తర్వాతనే ఆయా కులాలకు రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాతనే ఎన్నికలు జరపాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవన్నీ కూడా పెడచెవన పెట్టి ఉదంపూర్ డిక్లరేషన్ కానీ, కామారెడ్డి డిక్లరేషన్ కానీ పక్కకు పెట్టి బీసీలు గిట్లనే వరుతారు, గిట్లనే మాట్లాడతారు, గిట్లనే ఉంటారు అని చెప్పి ఆలోచన చేస్తే, బానిసలుగానే ఉంటారనే ఆలోచన ఇట్లా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేస్తే ఖచ్చితంగా మేము ఈ పార్టీకి చెప్పాల్సిన బుద్ధి బీసీ ఏకమవుతుంది, సంఘటితమవుతుంది. ఖచ్చితంగా మమ్మల్ని మోసం చేసినటువంటి ఆయా పార్టీలో ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కూడా తస్మాత్ జాగ్రత్త, రాజకీయ పార్టీలు కూడా ఇది ఆలోచన చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఆయా రాజకీయ పార్టీలు ఖచ్చితంగా న్యాయం చేసి బీసీలకు అండగా నిలబడతాయని చెప్పి ఈ సందర్భంగా మేము ఆశిస్తున్నాం. మహిళలు తమ తోటి నిరక్షరాస్య వయోజన మహిళలకు చదువు నేర్పుతూ స్వయం ఉపాధి వరకు తాము కూడా కుట్టు శిక్షణ నేర్చుకోవడం చాలా గొప్ప విషయమని మంచిర్యాల జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి అన్నారు. మందమరి పట్టణంలో సఖీ లయన్స్ క్లబ్ సౌజన్యంతో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అక్షరాస్యత కుట్టు శిక్షణ కేంద్రాన్ని డిఆర్డీఏ అధికారి ఎస్ కిషన్ సందర్శించి మాట్లాడారు. నిరక్షరాస్యులకు చదువు నేర్పి నైపుణ్యం పొందిన మహిళలకు తమ వంతు ప్రోత్సాహంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్లు కుట్టే ఆర్డర్ను ఇవ్వడం జరుగుతుందని, ఇదివరకే కన్నెపల్లి మండల కేంద్రంలో యూనిఫామ్స్ తయారీకి ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. నేర్చుకున్న కుట్టు శిక్షణ మరింత సమర్థవంతంగా నైపుణ్యం పొందుతూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తయారు చేస్తూ మందమరి మండలాన్ని 100% అక్షరాస్యత మండలంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్, సఖీ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు బి శాంకరి, కుట్టు శిక్షణ కేంద్రం శిక్షకురాలు, శిక్షణ పొందుతున్న మహిళలు, అక్షరాలు నేర్చుకుంటున్న నిరక్షరాస్యులు పాల్గొన్నారు. మీరందరికీ కూడా నమస్కారం. మెయిన్గా నేను చాలా రోజుల నుండి ఈ సెంటర్ వెయిట్ చేద్దాం అనేసరికి ఏదో ఒక బిజీ, ఇక పోదామని చెప్పేసి వెళ్తాం, ఏదో ఒక కాల్ వస్తుంది కలెక్టరేట్లో, అది కావాలి, ఇది కావాలి, ఈ సమాచారం ఆ సమాచారం, అట్లా చేసేసి ఒక రోజు డేర్ చేసేసి ఏ ఫోన్ వచ్చినా కూడా లేపమని చెప్పేసి కన్నెపల్లి పోయినాం. కన్నెపల్లిలో కూడా చాలామంది మహిళలు, అమ్మాయిలు ఉన్నారు, ఏజ్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, నేర్చుకుంటున్నారు. చాలా సంతోషంగా చూసి కూడా మన సెంటర్ స్టార్ట్ చేసినాం. వాళ్ళకి కావాల్సిన హెల్ప్ కూడా చేస్తున్నాం. ఇక మన విషయానికి వస్తే మెయిన్గా చదువు అనేది చాలా ముఖ్యం. మనిషి జీవితంలో చదువు చాలా చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. నేను ఇంతకుముందే అన్నా, చదువుకున్న వాళ్ళు ఉద్యోగమే కాదు, 2 అక్షరాలు వస్తే ఎక్కడన్నా పోయి మనం బతకవచ్చు, టెక్నిక్ నేర్చుకోవచ్చు. ఏం రానప్పుడు కొద్దిగా కష్టంగా మారుతుంది. ఏదన్నా ఒకటి చెప్పినా కూడా నోట్ చేసుకొని మనం దాన్ని మళ్ళీ మన లైఫ్లో రిపీట్ చేసినట్లయితే ఆ రూట్లో మనం మాస్టర్గా తయారు కావచ్చు. మెయిన్గా ఇప్పుడు
మన దగ్గర సరే చదువుతో పాటు ఒక ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు, చాలా సంతోషం. మీరు ఇక్కడ రాకముందు మీ పరిస్థితి ఎట్లుండో మీకు తెలుసు. ఇక్కడ వచ్చేసి 10 మందితోటి కూర్చొని కొన్ని టెక్నిక్స్ 10 మందితోటి కూర్చొని కొన్ని అక్షరాలు నేర్చుకున్నారు. దానివల్ల మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. ఎస్, నాకు చదవడానికి వచ్చు, రాస్తున్నా, కొన్ని బుక్స్ కూడా చదువుతున్నా. ఇంకో విషయం ఏంటంటే ఓపెన్ స్కూల్ కూడా రాస్తే ఓపెన్ స్కూల్ కూడా రాయడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు, చాలా సంతోషం. సరే, ఓపెన్ స్కూల్లో 10th క్లాస్ రాస్తే ఏమైతే సార్ అని చెప్పేసి అంటారు. డెఫినెట్గా ఎక్కడన్నా అవకాశం వస్తే మీకు ఏదైనా సెలెక్షన్ కూడా అయ్యే అవకాశం. 10th క్లాస్ పాస్ అయింది కాబట్టి అవుట్సోర్సింగ్ జాబ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రయారిటీ ఎందుకంటే సరే రెగ్యులర్ వాళ్ళకు ఇవ్వకుండా మీకు ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నాం? మీరు కష్టపడి సరే ఏదో ఒక తప్పు వల్ల మీ అమ్మ నాన్నను మనము దానివల్ల చదువుకోలేము. ఇక ఎవరికి మనం బ్లేమ్ చేయడానికి అవసరం లేదు. ఇక ఇక్కడ కష్టపడి చదివి 10th క్లాసు ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూళ్ళలో రాసుకున్న చాలామంది, నాకు ఒక తెలిసిన ఒక ఇంజనీర్ రాముల్ సార్ అని, ఆయనది కూడా బెల్లంపల్లి. మా ప్రాపర్లో మేము అప్పుడు 10th క్లాస్ ఉన్నప్పుడు ఇంజనీర్గా వచ్చాము. ఇట్లనే గ్రౌండ్లో పరిచయం అయ్యి నేను రాములు ఇంజనీరు బెల్లంపల్లి ప్రాపర్. సార్ ఏంటంటే జనరల్ మాట్లాడుకున్నాం. నేను అప్పుడు 10th ఇంటర్మీడియట్లో, వాళ్ళ మేడం ఏం చదువుకోలేదు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సహస్ర అనే చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతన మానేపల్లికి చెందిన చిన్నారి తల్లిదండ్రులు ఈ రోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సహస్ర అనే చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబం నుండి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని వారు కోరారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన సహస్ర తల్లిదండ్రులతో పాటు కాగజ్నగర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప, డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్, ఆత్రం సుగుణ వారి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునే విధంగా చర్యలు చేపడతామని, కామందుడికి కఠిన కారాగార శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చర్యకు పాల్పడి పసిపాపని అమాయకంగా హత్య చేయడం సభ్య సమాజం సిగ్గుపడేలాగా, యావత్ సమాజం సిగ్గుపడేలాగా చేసిన కార్యక్రమాన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి సహాయపడటానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, స్థానిక ఎమ్మెల్యే గారు సహకరించి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసేలాగా, అతనికి కఠిన శిక్షలు పడేలాగా వారు చర్యలు తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలో బాధితులకు కూడా న్యాయం చేసేలాగా ప్రభుత్వంతో మాట్లాడి వారి కుటుంబాన్ని ఆదుకునేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా వారి కుటుంబానికి ఉపాధి కల్పించేలాగా ముందు వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వారి ఇల్లు కూడా చాలా కూలిపోయి దీనావస్థలో ఉంది. ఆ ఇల్లు కూడా వెంటనే నిర్మాణం చేపట్టేలాగా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం, దానికి కలెక్టర్ గారు కూడా వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగినప్పుడు ఆ ఇల్లు కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అట్లనే ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగం కూడా 2-3 రోజుల్లో ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది కాకుండా ప్రభుత్వం నుంచి ఇప్పుడు 2.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. మరి ఈ ఆర్థిక సాయాన్ని కూడా మేము గౌరవ మంత్రివర్యులతో మాట్లాడి ఈ ఆర్థిక సాయాన్ని పెంచడం, తర్వాత వారికి అక్కడ ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి మేము ఇప్పించేలాగా మేము ఈ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి ఇక్కడ మేమందరం కూడా ఈ కుటుంబానికి అండదండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తాం. ఒక చిన్న అమ్మాయి ఒక పసికందు మీద ఒక మృగంలా దాడి చేసి ఆమెను హత్య చేయడం అనేది ఈ సభ్య సమాజానికే సిగ్గుచేటుగా ఉంది. ఇలాంటి మృగాలను మా ప్రభుత్వానికి మేము కూడా విన్నవిస్తాం. ఇక్కడ నుంచి తప్పకుండా కారాగార శిక్ష వేయాలి. ఇక అలాంటి అసలు ఏం జరగకూడదు. ఇక ఉరిశిక్ష వేయాలి. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు పునరావృతం కావద్దు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా
కూలి నాలి చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఈ ప్రాంతంలో జీవిస్తారు. భయభ్రాంతులకు ఇప్పుడు ఈ సంఘటన జరిగిన నుంచి ఈ ప్రాంత వాసులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఒక అమ్మాయిని స్కూల్కి పంపించాలా, లేకపోతే ఇంట్లోనే ఉంచాలా, లేకపోతే ఏం చేయాలనేటువంటి పరిస్థితిలో అసలు అంత అల్లోకల్లోలంగా ఉంది. అందుకే నష్టం జరిగినటువంటి కుటుంబానికి గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క గారు కూడా మొన్ననే స్పందించడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని అండదండగా ఉంటామనేసి తప్పకుండా ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండదండగా ఉంటూ మరి ఈరోజు కలెక్టర్ దగ్గరికి కూడా వచ్చి తెలియజేయడం జరిగింది. ఆ బాధ్యత కుటుంబ వాళ్ళ తండ్రికి ఒక ఉద్యోగం ఇప్పించాలనేసి కూడా మరి నాయకులు మా అన్న కోనప్ప గారు అని విశ్వప్రసాద్ అన్న గారు కూడా మాతో వచ్చేసినటువంటి నాయకులందరూ కూడా మరి వచ్చి కలవడం జరిగింది. తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తీసుకుంటుందనేసి తెలియజేస్తూ వాళ్ళని మాత్రం ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. డ్రగ్స్ అండ్ గంజాయి ఇలాంటి వాటికి ఎక్కువగా బానిసై ఇష్టం వచ్చాడు తల్లి పిల్ల చెల్లి ఏది తెలియకుండా దాడులు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి దాడులు జరగకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండవలసిన అవసరం కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే గంజాయి ఎక్కువగా అమ్మడం, డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. వెంట యాక్షన్ కూడా తీసుకోకపోతే ఇలాంటి ఎక్కువ పునరుద్ధమయ్యాయి. మందమరి ఏరియాలో ఇంటర్నల్ కార్మికుల కోసం నిర్వహిస్తున్న ఈపీ ఆపరేటర్ పోస్ట్ టెస్టులను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్ తెలిపారు. మంగళవారం స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో పరీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈపీ ఆపరేటర్ పోస్టుల కోసం నిర్వహించే అన్ని పరీక్షలు పూర్తి పారదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం 187 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో మొదటి రోజు 90 మందికి పైగా టెస్టుల్లో పాల్గొన్నారని సూచించారు. డ్రైవింగ్ టెస్టులో పాస్ అయిన అభ్యర్థులు రిటర్న్ టెస్టులో పరీక్ష రాయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. కార్పొరేట్ నుంచి వచ్చిన అధికారి సమక్షంలో స్థానిక ఎస్ఓ2 ఇతర అధికారులు పర్యవేక్షిస్తూ ఈ టెస్టులను నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలు నమ్మవద్దని సూచించారు. మంగళ బుధవారాల్లో ఈ టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జిఎం రాజేశ్వరరావు, పిఎం శ్యామ్ సుందర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాలరీస్ మందమరి ఏరియాలో కంపెనీ ఉద్యోగులకు డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించబడతా ఉన్నది. ఈరోజు 18వ తారీఖు మరియు రేపు 19వ తారీఖు 2 రోజులు కూడా ఈ యొక్క టెస్ట్ నిర్వహించబడుతుంది. కంపెనీ వ్యాప్తంగా ఈ యొక్క టెస్టు మన ఈపీ ఆపరేటర్ ట్రైనీ ఉద్యోగాల్లో మనము ఇంటర్నల్ క్యాండిడేట్స్ని తీసుకునేటువంటి ఉద్దేశంతో ఈ టెస్ట్ నిర్వహిస్తున్నాము. మందమరి ఏరియాలో 187 మంది అభ్యర్థులు ఉద్యోగులు ఈ టెస్ట్లో ఈ 2 రోజుల్లో పాల్గొంటారు. మరి ఇందులో ఉత్తీర్ణమైనటువంటి వాళ్ళకి మళ్ళీ మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. మళ్ళీ అందులో కూడా మెరిట్ ఆధారంగా రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులను ఆధారం చేసుకొని మరియు ఈ ప్రాక్టికల్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులు ఆధారం చేసుకొని వారిని ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మన సింగరేణి కాలేజ్ గ్రౌండ్స్లో ఇక్కడ మనవర్లు చూసినట్టయితే దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కార్పొరేట్ నుంచి వచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం అన్ని మెజర్మెంట్స్ ప్రకారము ఈ యొక్క లైన్స్ మన గ్రౌండ్లో డ్రా చేసి వీటికి ఇరుపక్కల డ్రమ్ములు కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. ఈ డ్రైవింగ్ ముందు ఒకసారి ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తారు, మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో వస్తారు. ఏ స్టేజ్లో కూడా ఏ పరిస్థితిలో కూడాను డ్రమ్కి లారీ తాకినట్టయితే అప్పుడు వాళ్ళను అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. మరి దీనికోసమని ఒక కమిటీ కూడా మా ఎస్ఓ2 జిఎం గారి ఆధ్వర్యంలో, మా పర్సనల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కమిటీని కూడా మనం ఏర్పాటు చేసాం. అధికారులు కార్పొరేట్ నుంచి కూడా ఒక ప్రత్యేక అధికారి వచ్చాడు. మరి వారందరి ఆధ్వర్యంలో ఈ యొక్క టెస్ట్ పరీక్ష అనేది నిష్పక్షపాతంగా పారదర్శకంగా దీన్ని నిర్వహించేటువంటి దానికి అన్ని ఏర్పాట్లు చేశాం. మరి అందరూ అభ్యర్థులు ఈరోజు సుమారు 90 సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ వారి వారి యొక్క బ్యాడ్జెస్ ని తక్కిన 87 మంది రేపు టెస్ట్ పాకెట్ కి ధరించి ఉండాలి. మరి ఇందులో పాల్గొనేటువంటి అభ్యర్థులు వారి వారి యొక్క బ్యాడ్జెస్. దండేపల్లి మండలంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఇళ్ల స్థలాలు పేదలకు ఇవ్వాలని తహసీల్దార్ను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పాల్గొని మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లో మంజూరు చేయాలని, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, పెరక రాజేశం, సిపిఐ దండేపల్లి మండల కార్యదర్శి మేదరి దేవవరం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దండపల్లి మండలంలో ఉన్నటువంటి సమస్యల మీద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దండపల్లి కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం, ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అర్హులైనటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మరి ఏదైతే 351, 352 సర్వే నెంబర్ ఏదైతే ఉంది గతంలో ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. మరి అది ఖాళీగా ఉండడం జరిగింది. ఆ యొక్క స్థలాన్ని పేదలకు ఇచ్చి మరి ఇల్లు కట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి మరి గత పాలక ప్రభుత్వం కూడా మరి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. మరి అది ఎక్కడ కూడా అమలు చేయలేదు. మరి కొత్తగా ఏర్పడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మరి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మరి ఇల్లు కట్టుకునేదానికి మరి స్థలం ఉంటే 5 లక్షలు ఇస్తారని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పేద ప్రజలందరికీ ఇవ్వాలని చెప్పి మరి అర్హులైనటువంటి వారందరికీ చాలా మంది కూడా రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా పెన్షన్లు కూడా నిరంతర ప్రక్రియ కొనసాగే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి మరి ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అందే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని పేద ప్రజలకు అందరికీ ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి తరఫున ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను కోరడం జరుగుతూ ఉంది. ఏదైతే 351, 52 సర్వేలో వెంటనే ఆ 4 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి ఇళ్ల స్థలాలకు కేటాయించాలని చెప్పి, లేదంటే రాబోయేటువంటి రోజులలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం చేసి ఆ పేద ప్రజలకు ఆ యొక్క స్థలాన్ని పంచడం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గాంధీ పార్కులో దీక్ష చేపట్టిన బీసీ సంఘం నాయకులు. బీసీ కుల గణన చేపట్టాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్. సమర్థవంతమైన సమగ్ర విచారణతో నేరస్తులకు న్యాయస్థానంలో శిక్ష పడే విధంగా కృషి చేయాలి. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ అధికారుల సమావేశంలో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ఈపీ ఆపరేటర్ పోస్ట్ టెస్టులను ప్రారంభించిన మందమరి జీఎం మనోహర్. 180 దరఖాస్తులకు 90 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.